హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం ప్రారంభించుదాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు. బాగా గమనించారండి? మరొకసారి చదువుకుందామా? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చు. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన మీ సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాతో మీరు మాట్లాడుతుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని మా అందరి ప్రాణాత్మజలను మీకు అప్పగించుకుంటూ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని క్రైస్తవులతో మాట్లాడడం లేదు దేవుడు. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు దేవుడు ఈ రెండవ రాకడ గురించో సంఘం ఎత్తబడడం గురించో క్రైస్తవులతో మాట్లాడుతున్నాడని. God is not speaking with the non-Christians today. క్రైస్తవులతో మాట్లాడడం లేదు. ఎవడు క్రైస్తవుడు అంటే, మన ఉద్దేశంలో క్రైస్తవుడు అంటే ఎవరంటే యేసును నమ్మినవా. యేసుని నమ్మిన వారితో ప్రభువు మాట్లాడడం లేదు. ఇందాక నేను చెప్పాను, వాళ్ళను మౌనంగా ఉండనిమ్మంటే ప్రభు అన్నాడు, వాళ్ళు ఆపితే రాళ్ళు నన్ను మరి స్తుతించే రాళ్ళు క్రైస్తవుల? ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు? కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చునని ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఒక బలి పశువును తల నరికిన తర్వాత దాని రక్తాన్ని పట్టుకొని యాజకుడు బలిపీఠము దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కి బలిపీఠము క్రింద ఆ రక్తాన్ని పారబోస్తాడు. ఏం చేస్తుంది ఆ రక్తం? అక్కడ బలిపీఠపు కొమ్ములకు రాసిన తరువాత ఆ మాంసాన్ని బలిపీఠం మీద ఉంచి కాల్చేటప్పుడు ఈ రక్తం ఎక్కడుంటుందంటే ఆ బలిపీఠం క్రింద ఉంటుంది. ఏం చేస్తుంది బలిపీఠం? ఈ రక్తం ఏం చేస్తుంది? తన శరీరము బలిపీఠము మీద కాల్చబడుచుండగా అది మూలుగుతుంటుందండి. ఆ శరీరం ఏమని? ప్రభువా, నేను పాపము చేయలేదు, ఐ హ్యావ్ నెవర్ సిన్డ్ అగెయిన్స్ట్ యూ. కానీ ఒకడు నా మీద తన పాపములను ఒప్పుకొని తన పాపముల నిమిత్తము నన్ను మరణానికి బలికి అర్పించాడు. నేను నా కొరకు ప్రార్థన చేయడం లేదయ్యా, నా పైన ఎవరి పాపాలు మోపబడ్డాయో వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని చర్మము చీల్చబడిన ఆ పశువు యొక్క దేహము మంటల్లో కాలుచుండగా ప్రార్థన చేస్తాడు. బలిపీఠము క్రింద ఉన్న రక్తమేమని ప్రార్థన చేస్తుంది? మనిషికి ప్రార్థన వచ్చండి. కొంతమంది వాళ్ళకు వచ్చిన ప్రార్థన బట్టి అతిశయపడతారు, కొంతమంది వాళ్ళకున్న తలాంతులను బట్టి అతిశయపడతారు, కొంతమంది వాళ్ళకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు బట్టి అతిశయిస్తారు. కానీ నీ ప్రార్థన దేవుడు వినడు. నీకు తెలుసా ఆ సంగతి? మరి ఎవరి ప్రార్థన వింటాడు? హేబెలు రక్తము భూమిలో నుండి మొర్ర పెట్టుచుండగా దాని ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు దేవుడు వింటున్నది ఎవరి ప్రార్థనో తెలుసా? పైన కాల్చబడుచున్నటువంటి నిర్దోషమైన గొర్రెపిల్ల ప్రార్థన బలిపీఠము క్రింద నుండి ఒక ప్రార్థన వినబడుతుంది. ఏమనో తెలుసా? నాథా, సత్యస్వరూపి, మా రక్తము నిమిత్తము ఎందాక తీర్పు తెచ్చుకుండా ఉంటామని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మనందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నా ప్రార్థన హృదయపూర్వకమైనదో లేదో నాకు తెలియదు. నా ప్రార్థన మనసులో కొన్నిసార్లు, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, రాజమండ్రిలో మేమున్నప్పుడు మా హౌస్ ఓనరు, మేము పక్కన ఉండేవాళ్ళం, వాళ్ళ హౌస్ ఓనర్
ఆమెకు చాలా విషయాల్లో దిగులు ఉండేది, బాధ ఉండేది, కోపము. ఆమెకు తెలిసిన ప్రార్థన దోశలేయడమే. అందుకని ఆమె అనేది, అయ్యా శత్రువుల్ని దోశ పనం మీద మాడినంతగా మార్చయ్యా అనేది. నేను విన్నాను ఆ ప్రార్థన. అంటే మనసులో ఉన్న కోపము, రోషము, దిగులు, వేదన ఇవన్నీ ప్రార్థన రూపంలో వస్తుంటాయి. వాడిని సంపు, వాడిని కొట్టు. కానీ బలిపీఠం కింద ఉన్నటువంటి రక్తము నిర్దోషమైనది, వేరొకరి నిమిత్తమై చిందించబడినది. ఆ ప్రార్థనకు దేవుడు ఏమని జవాబిచ్చాడో తెలుసా? ఇంకా కొంతమంది చచ్చిపోవాలి. మీరే కాదు, బలిపీఠం కింద మీ రక్తమే కాదు, ఇంకా కొంతమంది చనిపోవాలి. సహదాసుల లెక్క పూర్తి అవ్వాలి. అది దేవుడిచ్చిన జవాబు. సహదాసుల లెక్క పూర్తి అవ్వాలి. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు, నాట్ టు ద క్రిస్టియన్స్. నాకేమండి, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, ఆశీర్వాదాలు. నాకు ఇల్లుంది, కారు ఉంది, కుటుంబం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఐ యామ్ ఎ బ్లెస్సెడ్ పర్సన్ అనుకునేటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడటం. నేను బయటికి వెళ్ళి ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన విని వాళ్ళకి జవాబిస్తాడనే వాళ్ళతో దేవుడు మాట్లాడడం లేదు. నేను పిలువబడ్డాను, ప్రత్యేకించబడ్డాను, ప్రతిష్ఠించబడ్డాను, ప్రభు నన్ను వాడుకున్నాడనే వాళ్ళతో దేవుడు మాట్లాడడం లేదు. గాడ్ డస్ నాట్ స్పీక్ టు దెమ్. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? మనందరి పాపముల నిమిత్తము తన శరీరమును దున్నబడుటకు ఇచ్చి, తన రక్తమును చిందించి, మన నిమిత్తమై ప్రాణమర్పించిన క్రీస్తును పోలి చంపబడుటకు పిలువబడిన వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో వీరిలో చేర్చబడి ఉన్నావని అనుకున్నావా? క్రైస్తవులలో చేర్చబడ్డం వేరు, దేవుని కొరకు ప్రాణము పెట్టు వారిలో చేర్చబడ్డం వేరు. మీరు ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు హెబ్రీ 11వ అధ్యాయం చదువుకోండి. ప్రారంభించడమే ప్రభువు కొరకు ప్రాణం అర్పించిన హేబెలుతో ప్రారంభమైంది. ఆ అధ్యాయము ప్రారంభమే ప్రభువు నిమిత్తమై తన్ను తాను పోగొట్టుకొనిన హేబెలు రక్తముతో ప్రారంభమైంది. ముగింపుకు వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మన దగ్గర ఉంది. ఎవరి సాక్షులు? క్రైస్తవులుగా బ్రతికి చనిపోయిన వాళ్ళు కాదండి, క్రీస్తు కొరకు ప్రాణం అర్పించుటకు ప్రతిష్ఠించబడిన వారు. అందరి పేర్లు చదవండి. ఏ ఒక్కడు మామూలు చావు చావల. హెబ్రీ 11వ అధ్యాయంలో అందరూ ప్రభు కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళే. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? భయపడొద్దు. నీకు శ్రమ కలిగిందనో, నీకు గాయం వచ్చిందనో, నీకు అవమానం వచ్చిందనో భయపడొద్దు. ఇంకా కొంచెము కాలము వెయిట్ చేయి. ఎక్కడ వెయిట్ చేయాలి? ఎక్కడ వెయిట్ చేయాలి? ఎవరికి కనబడని బలిపీఠము క్రిందనున్న రక్తముతో వెయిట్ చేయాలి. గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు సీ ద వరల్డ్. చాలామంది ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఏం చేయగలరు వాళ్ళు? ఇప్పుడు నన్ను ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకొని నేను బాధపడితే నన్ను ఎవరు మార్చగలరు? నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను ఆరడి పెట్టిన వాడు ఎవడో ఒకటి చచ్చిపోతాడు. ఎక్కువ కాలం ఉంటారండి? 150 ఏళ్ళు బతుకుతాడా? ప్రతి ఒక్కడు ఎంతకాలం చనిపోతాడు. ఆ చనిపోయే వ్యక్తి అన్న మాటలకు నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకుంటే ఎలా? మరి నేనేమి చేయాలి? బైబిల్లో యేసయ్య ఒక మాట అన్నాడు, శరీరమును చంపువానికి భయపడవద్దు, శరీరముతో పాటు ఆత్మను కూడా నరకములో వేయగలిగే వానికే భయపడండి. అందుకే ఈ ఆత్మలు బలిపీఠము కింద ఉండి ప్రార్థన చేస్తున్నారు, బయటకు వచ్చి ప్రార్థన చేయడం లేదు. 10 మందికి తెలియాలని ప్రార్థన చేయడంలా తాను తన ప్రభువు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రభు అన్నాడు, వెయిట్ చేయండి, యు నీడ్ టు బి కంప్లీటెడ్. ఆ లెక్క పూర్తి అవ్వాలి. ఏ లెక్క? ప్రభువు కొరకు ప్రాణం పెట్టే లెక్క. ఒకసారి 32వ వచనం చూడండి. 32వ వచనం చక్కటి అనుభవం ఇక్కడ ఉంటుంది. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, ఎందుకంటే ఈరోజు చాలా సమయం అయిపోయింది కాబట్టి ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. హెబ్రీ 10:32 చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకోండి.
చాలామంది దేవునితో పోరాడతారండి. ఏమని పోరాడతారండి? నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు, నాకు అలా ఎందుకు చేయలేదు, నన్నెందుకు దీవించలేదు, నన్నెందుకు వాడుకోలేదు, నాకెందుకు నేను కోరిన ఫలానా అనుభవం ఇవ్వలేదు, ఇతరులను చూస్తే నేను తక్కువగా ఉన్నాను, నన్నెందుకు ఘనపరచలేదు, నన్నెందుకు గొప్ప స్థానం. ఇవి మన అందరి పోరాటాలు. కానీ దేవుడు చెప్తున్న పోరాటం అది కాదు. దేవుడు చెప్పే పోరాటానికి ముందు ఒక చిన్న మాట ఉంది, బాగా చదవండి. అయితే మీరు వెలిగించబడిన తరువాత చేసే ప్రార్థన, వెలిగించబడక ముందు చేసే ప్రార్థన కాదు. వెలిగించబడిన మీదట అంటే అర్థం ఏంటంటే, నీ ప్రాణము ప్రభువు నిమిత్తమై కాల్చబడుచుండగా నువ్వు ఏమని ప్రార్థన చేస్తావని అర్థం. ఏమని పోరాటం చేస్తావండి దేవుడితోటి? ఇక్కడ నేనున్నాను, ఒక ఆయన ఉన్నాడండి, పోలీకార్ప్ అని. ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడని పట్టణము మధ్యలోనికి తెచ్చి, మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు అతన్ని ఎలా శ్రమ పెట్టారు. పట్టణం మధ్యలోకి తెచ్చి ఒక ఐరన్ బార్కి కట్టివేశారు. ఆ బార్కి ఇంతెత్తున, భూమికి ఇంతెత్తున ఐరన్ బార్కి కట్టివేసి కింద కట్టెలు పేర్చారు, ఎండిన కట్టెలు. ఆ ఎండిన కట్టెలను కాల్చుచుండగా బారు వేడెక్కుతుంది, బాడీ కాలిపోతుంది, పాదాల దగ్గర నుంచి శరీరం కాలిపోతుంటుంది. అతన్ని ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేస్తాడు? అదే ప్లేస్లో నేనుంటే ఏమని ప్రార్థన చేస్తాను? ఇక్కడ ప్రభు అంటుంది ఏంటంటే, మీరు వెలిగించబడిన మీదట, ముందుగా అంటే క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుటకు పిలువబడిన మీదట మీ ప్రార్థన, మీ పోరాటం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ యుద్ధం మీరు చేస్తారు? వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ విల్ యూ గో త్రూ? ఇప్పుడు నాకు బాగానే ఉంటుంది ప్రార్థన చేయడానికి. ప్రభువా, నాకు శ్రమ వద్దు, నాకు శోధన వద్దు, నాకు గాయం వద్దు, నాకు వేదన వద్దు. వాళ్ళతో మాట్లాడడం లేదు దేవుడు. ప్రభువా, నీ కొరకై కాల్చబడుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతలో నా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా భద్రపరుచుకున్నటకు నాకు ఓపికను, శక్తిని, ఓర్పును, సమాధానము ఇవ్వు అని తన శరీరముతో పోరాడు వాడిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునితో పోరాడనండి, ప్రభువు కొరకు కాల్చబడేవాడు తన శరీరముతో పోరాడుతాడు. ఎందుకంటే శరీరాన్ని జయిస్తే తాను ప్రభువును ఒప్పుకోకుండా ఉండలేడు. బైబిల్లో ఉంది, ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలతో ప్రభువు చెప్పే మాట ఏంటో తెలుసా? జయించిన వానికి ఏమి జయించాలి? పోయినసారి చెప్పాను. దేన్ని జయించాలో తెలుసా? నీ శరీరాన్ని జయించు. చూద్దాం. నీ కోపాన్ని జయించు, నీ బలహీనతను జయించు, నీ కన్నీటిని జయించు, నీ ఆనందాన్ని జయించు, దేవుడు నీకివ్వని ప్రతి కోరికను జయించు, నీ వేదనను జయించు అని నీ అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, వెలిగించబడిన తరువాత. వెలిగించబడుట అనే మాటకు అర్థం ఏంటంటే, కాల్చబడుటకు తన్ను తాను అప్పగించుకున్న తరువాత, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఏమంటాడంటే, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో శ్రమలతో కూడిన పోరాటం ఏదైనా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. లెట్ మీ టర్న్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ మై లైఫ్. నన్ను ఒకసారి వెనక్కి తిరిగి నా జీవితాన్ని నన్ను చూడనివ్వండి. ఎక్కడైనా నేను ప్రభువుతో నా అవసరాల కొరకు పోరాటం చేశానా, లేక దేవుని ఎదుట నేను అంగీకరించబడినట్టు నా శరీరంతో నేను ఎప్పుడైనా పోరాటం చేశాను? ప్రభువు నన్ను పిలిచాడు, నేను కొంతకాలం వాడబడ్డాను. ఆ తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వినండి, ఇది నా సాక్ష్యంలో ఒక భాగం. ప్రభువు నన్ను పిలిచాడు, నేను బాగానే వాడబడుతున్నాను. కొంతకాలానికి నాకు ఒక ఆశీర్వాదం వచ్చింది. నేను అనుకున్నాను ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని. ఆశీర్వాదములు బ్రతుకుచుండగా బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థించడం మానేశాను. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా. ఆ తర్వాత ప్రభువు చూచి అవమానానికి నన్ను అప్పగించాడు. అవమానానికి అప్పగించబడినప్పుడు మోకరించాను. అప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి?
ప్రభువా మరలా నన్ను దీవించు, మరలా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయను. ఎందుకంటే నేను దీవించబడినప్పుడు నేనున్న అవిశ్వాసపు బ్రతుకు నాకు తెలుసు. మరి ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నన్ను దీవించవద్దు, కానీ నాకు కలిగే శ్రమలలో విశ్వాసమును కోల్పోకుండా కృప దయచేయమని ప్రార్థించు. నాకు కన్నీరు వస్తే సంతోషమే, వేదన వస్తే సంతోషమే, కానీ కన్నీరు వేదన నన్ను నీ నుంచి దూరం చేయకుండా కృప దయచేయమయ్యా అని ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? దానినే పోరాటము అంటారు. ఒకసారి వెలిగించబడిన తరువాత శ్రమలతో కూడిన పోరాటం, అంటే శ్రమను అనుభవించచ్చు. శ్రమ వద్దని కాదండి, శ్రమను అనుభవించచ్చు. శోధనలో నువ్వు బలహీనపడి ప్రభువును విడిచిపెట్టకుండా నీవు నీ శరీరంతో చేసిన పోరాటాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అంట. అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తాడు, నువ్వు దిగులు పడవద్దు. అది దేవుడు ఇక్కడ చెప్తున్నమాట. చూడండి ఒకసారి 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. వాళ్ళతో చెప్తున్నాడు, కన్నీళ్లు కార్చొద్దు. ప్రభు ఎక్కడా శ్రమ పడకుండా ఉండొద్దని చెప్పలేదండి. శ్రమ పడండి, కానీ ఆ శ్రమ క్రీస్తు నిమిత్తమై. ధైర్యమును విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏం బహుమానం వస్తుంది? దేవుడు ఏం బహుమానం ఇస్తాడండి నాకు? ఏం బహుమానం ఇస్తాడు? ఒకసారి 39వ వచనం చూడండి. ఏం బహుమానం ఇస్తాడు? అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు, అక్కడ ఒక నెంబర్ వేసి కింద రాస్తాడు, ఆత్మను సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నా. ప్రభు నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఆత్మను రక్షించుకొనుట. ఈ రోజుల్లో క్రైస్తవులను చూడండి, శరీరాన్ని రక్షించుకుంటున్నారు కానీ ఆత్మలను పోగొట్టుకుంటున్నారు. ఎవరో ఆత్మలు కాదు, నేను నా ఆత్మను పోగొట్టుకుంటే నా విశ్వాసానికి ఫలమేముందండి? నేను కాన్స్టెంట్గా దేవుని కొరకు వాడబడుతూ నా ఆత్మను పోగొట్టుకునే బలహీనతలో నేను జీవిస్తే, పోరాటము చేయలేకపోతే ఉపయోగమేముంది? నేను 40 సంవత్సరాలు పైన సేవ చేశాను, నా ఆత్మను పోగొట్టుకుంటే ఉపయోగమేముంది? ప్రభు అంటున్నాడు, నశించుటకు వెనుక తీయవారము కాదు, కానీ ఆత్మను సంపాదించుకున్నటకు, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై. అవును దేవుని బిడ్డ, నీ విశ్వాసము నీ ఆత్మను రక్షించుకొనగలిగినంత బలమైనదిగా ఉందా, లేక ఆత్మను పోగొట్టుకొనొచ్చు ఆశీర్వాదాన్ని కోరుకునేటి బలహీనతలో ఉందా? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? ప్రభు అంటున్నాడు, కాలము త్వరగా అయిపోతుంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తాడు, భయపడవద్దు. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. 33వ వచనం, నేను ముగించబోయే ముందు 33వ వచనం చదువుకుందాం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతే. మనం అనుకోవచ్చు, నేను శ్రమ పడుతున్నాను, నింద పడుతున్నాను, వేదన పడుతున్నాను. నిజమే, సత్యం అది. నిందలు సత్యం, వేదన సత్యం, ఆరడిపడుట సత్యం. దానిని చూచి బాధపడుట కంటే నువ్వేం చేయాలంటే, నీ పక్కన పరిగెత్తుతున్న వాళ్ళను చూడు, నీ ముందు పరిగెడుతున్న వాళ్ళను చూడు, నీ వెనుక పరిగెడుతున్న వాళ్ళను చూడు. వాళ్ళలో ఎవరు సంపూర్ణముగా దీవించబడిన ఆశీర్వాదంతో పరిగెత్తడం వల్ల, గాయపడిన నాతో పరిగెత్తుతున్న ప్రతి వాడు గాయపరచబడిన వాడే. దేవుని బిడ్డ, బైబిల్ చెప్తున్న సత్యం. నేను పరిగెడుతున్నాను నా విశ్వాసంలో, పక్క నుంచి మనుషులు వచ్చి నన్ను పొడుస్తున్నారు, ఇటు నుంచి మనుషులు వచ్చి నన్ను అవమానిస్తున్నారు, నా కన్నీటిని చూసి అంటున్నారు, నీదేం విశ్వాసం రా? నువ్వు నిజంగా విశ్వాసం అయితే శ్రమలు ఎందుకు వస్తాయి, శోధన ఎందుకు వస్తుంది, గాయం ఎందుకు కలుగుతుందని అవమానపరుస్తున్నారు. నన్ను నేను చూసుకొనటం మానివేసి నాతో పరిగెడుతున్న పక్కన వాళ్ళని చూస్తే, నాకంటే పెద్ద గాయం కలిగిన వాడు నా ప్రక్కన నడుస్తున్నాడు, తల నరుకబడిన వాడు నా ప్రక్కన నడుస్తున్నాడు, నా వెనుక గాయపరచబడిన వాడు నడుస్తున్నాడు, నా ముందు అవమానాలతో కన్నీళ్లతో నడుస్తున్నాడు. వీళ్ళంతా ఎవరో తెలుసా?
ప్రభువు కొరకు తమ రక్తమును చిందించుటకు సిగ్గుపడక ధైర్యము కలిగిన, రోషము కలిగిన సైనికులు ఎక్కడున్నారు? నా చుట్టూ ఉన్నారు. ఇదే ప్రకటన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మనతో కూడా వస్తుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము ఒకళ్ళే కాదు, నా చుట్టూ నడుస్తున్నారు. వాళ్ళను చూసి నేనేమి చేయాలంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచూ నా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తుటనే మాటకు అర్థాన్ని చెప్పనా? మోకరించి ప్రార్థన చేయడం కాదు. ఓపికతో పరిగెత్తుట అంటే కన్నీళ్లతో సాగిలపడి ప్రార్థన చేయడం కాదండి. దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు. చాలాసార్లు నేను ప్రార్థించేటప్పుడు ప్రభువు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్కడ ఉండి ప్రార్థన చేసే సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నీ పరుగు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రార్థన చేసుకో. డోంట్ వేస్ట్ టైం. పరుగు కొనసాగించు, పరిగెడతా ప్రార్థన చేయడం తప్పని ఎక్కడన్నా అన్నాడా దేవుడు? పరిగెడుతూ ప్రార్థన చేయడం తప్పని ఎక్కడ చెప్పాడు దేవుడు? కాబట్టి నీ పరుగును కొనసాగించు. ప్రభువా, నేను పరిగెత్తడానికి నాకున్నటువంటి నా ఆశ్రయం ఏంటో చెప్పమంటే ప్రభు అన్నాడు, ఇదిగో నీ ముందు సిలువ మోసిన గాయాలతో యేసు నడుచుట నీవు చూడడం లేదా? జీవితములో అలసినాను యేసుదేవా పిలచుకో, పాపములతో వేగలేనిక పాదముల కడ చేర్చుకో, నీ పాదముల కడ చేర్చుకో. ప్రభు, అలసిపోయానయ్యా. నాకున్న బాధలను బట్టి కాదు, నీ కొరకు నిందలను పడుతూ అలసిపోయాను. నీ కొరకు కొట్టబడ్డాను, అలసిపోయాను. ఇక నేను బ్రతుకుట మానను, నీ కొరకు రావడానికి ఇష్టపడుతున్నాను. నా పాదాలు తొట్టిల్లకుండా కృపదయించి. ఏలియా తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, 850 మందిని చంపాడండి. క్రైస్తవుని విశ్వాసం అప్పుడప్పుడు ఎలా బలహీనపడుతుందో చెప్తున్నా. 850 మందిని, 400 + 450 బయలు అష్టారోతు ప్రవక్తల దేవతల నెంబర్స్ అవి. అంతమందిని చంపి రాణ్ణి చంపుద్దని భయపడ్డాడు. ఇంతమందిని చంపినప్పుడు ఉన్న ధైర్యం రాణి చంపుతుందేమోనన్న భయం ఎందుకు వచ్చింది నీకు ఒక్కడికి? అందుకే అంటాడు, ప్రభువా నేను బ్రతకాలనుకోవట్లేదు, తీసేసుకో. ప్రభు తన బిడ్డల మాటలు గౌరవిస్తాడండి. సరే ఏలియా నువ్వు వచ్చేయి, ఎలీషాని ఏర్పరచు. పిలుచుకున్నాడు. దేవుడు పిలిచాడు అన్నది ఎంత సత్యమో, పిలవడానికి ముందు ఏలియా సంపూర్ణుడయ్యాడన్నది అంతే సత్యం. ఒకవేళ ఏలియా తన విశ్వాస విషయంలో సంపూర్ణుడు కాకపోతే అడిగినా పిలిచేవాడు కాదు. ఇక్కడ అంటున్న మాట, కాలము బహు కొంచెమే, ఆయన వస్తున్నాడు, జాగ్రత్త. వచ్చే ముందు నువ్వేమవ్వాలి? సంపూర్ణుడు అవ్వాలి. ప్రకటన 22వ అధ్యాయంలో అంటాడు, పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, అపవిత్రునిగానే ఉండను. ఆయన పిలిచే సమయానికి నువ్వు పరిశుద్ధతలో ఉంటే పరలోక రాజ్యం వెళ్తావు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలతో నువ్వు కూడా ప్రార్థన చేస్తావు. సంపూర్ణుడు కాకపోతే యెహెజ్కేలు అంటాడు, నీతిమంతుడు పాపము చేసిన దినమున అతని నీతిని లెక్కించను, దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి ప్రభువును నమ్ముకునే దినమున అతని దుర్మార్గతను నేను లెక్కించను. అంటే ఏనాటి విశ్వాసమును ఆనాడు నువ్వు కాపాడుకుంటే మంచిది. 38వ వచనం ఆ ముగింపు వాక్యం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం. ప్రభు స్పష్టంగా చెప్తున్నాండి, ఇట్స్ అన్ ఈజీ వర్డ్ టు అండర్స్టాండ్. ఇది వాక్యం అర్థం చేసుకోగలిగే అంత సులువైన మాట. ఆయన అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. ఒకవేళ అతడు వెనుక అడుగు వేస్తే అతని నా ఆత్మకు సంతోషము ఉండదు. మనం ఎలా ఉన్నాం? మనం ఈరోజు ఎలా ఉన్నాం? ప్రభు సన్నిధి ఎలా ఉన్నావు? దేవుని బిడ్డ, దేన్ని కోరుకుంటున్నావు? లోకమున, లోక ఆశీర్వాదములన,
నీ సొంత విశ్వాసములో ప్రభువుని అంగీకరించే అనుభవాన్ని. మీరేమనుకోకపోతే ఒక సెంటెన్స్ వాడనా? ప్రభువును కాకుండా ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు ఆ ఆశీర్వాదము నిమిత్తం ప్రభువును కూడా అమ్ముకుంటాడండి. ప్రభువును కాకుండా ప్రభు వలన కలిగే ఆశీర్వాదాలను కోరుకునేవాడు ఒకరోజు ఆ ప్రభువును కూడా అమ్ముకుంటాడు. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా, ఎవరైనా యేసయ్యకు కానుకిస్తే ఆ కానుక ఇస్కరియోతు యూదా దగ్గర ఉన్న ఆ డబ్బు సంచిలో వేసేవాడు. కోశాధికారి, ట్రెజరర్ ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బులు ఉండటం వలన అతనికి ఒక మనసు వచ్చింది, ఎప్పుడన్నా కొంచెం తీసుకుందాం, దాచిపెట్టుకుందామని. సొంతానికి కొన్నిసార్లు వాడుకునేవాడంట, బైబిల్లో ఉంది. యేసయ్య మరణము కొరకు యేసయ్యను అభిషేకించడానికి ఒక ఆమె అత్తరుగుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోస్తే అంటాడు, 300 దేనాలకు అమ్మొచ్చు కదా, ఎందుకు వేస్ట్ చేస్తుంది యేసయ్య మీద. కొంతకాలానికి ఆ డబ్బులు చాలట్లా. ఇప్పుడు ఒక ఆశ వచ్చింది, ఏంటంటే యేసయ్యను పట్టుకోవడానికి చూస్తున్నారు కదా, వెళ్ళి అడుగుదాం ఎంత ఇస్తారు. ఎంత ఇస్తానన్నారండి వాళ్ళు? ఎప్పుడైనా ఒక దాసుడిని, స్లేవును కొనాలంటే 30 వెండి నాణ్యాలు ఇవ్వాలి. వాళ్ళు అదే అన్నారు, యేసయ్యను నీకు అమ్మితే నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తాం. దాని కొరకు యేసయ్యను అమ్ముకున్నారు. ఏమైంది? ప్రాణం పోగొట్టుకున్నారు. నేను చెప్పే మాట సత్యం. ప్రభువును కాక ప్రభు వలన కలుగు ఆశీర్వాదముల నిమిత్తం యేసును నమ్ముకునేవాడు యేసయ్యను అమ్ముకుంటాడు. నీకు కావలసింది యేసు ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, యేసు శ్రమలలో పాలిభాగము. యేసునకు కలిగిన ప్రతి అనుభవాన్ని నువ్వు కోరుకోవాలి. బైబిల్లో ఉన్న మాట అదే. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి భయపడొద్దు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన తగిన బహుమానము తెస్తాడు. ఆయన చేతిలో మన జీతం ఉంది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థించు. Thank you and God bless you.